Once again, good afternoon to all. Long live BBG. Long live BBG. Long live BBG. థ్యాంక్ యూ. అలాగే నేను జస్ట్ మార్నింగ్ నేను వచ్చేటప్పుడు ఒక కొటేషన్ చూశాను. ఆ కొటేషన్ మనసుకి బాగా హత్తుకుంది. ఫస్ట్ ఆ కొటేషన్ మీకు చెప్పాలని. అదేంటంటే, రూపాన్ని చూసి మోసపోవద్దు, రూపాన్ని చూసి మోసపోవద్దు, రూపాయిని చూసి మురిసిపోవద్దు. రూపాన్ని చూసి మోసపోవద్దు, రూపాయిని చూసి మురిసిపోవద్దు. రూపాయి కానీ రూపం కానీ శాశ్వతంగా ఉండేది కాదు, మనం చేసే మంచి పనే శాశ్వతంగా ఉండేదని మంచి కొటేషన్ చూశాను. అదే ఆ కొటేషన్ మీ అందరికీ చెప్పాలనుకున్నాను. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సార్ ప్లీజ్ సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళని మన పేరు పేరున మన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే అది మన తప్పు అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇందాక మా లక్ష్మణ్ కుమార్ గారు ఎలాగో మనం ఆల్రెడీ మన రవికాంత్ గారు మన టీంకి మనం థ్యాంక్స్ చెప్పాము. అలాగే అట్ ద సేమ్ టైం అండ్ అఫ్ కోర్స్ we thank MBN Allied Business Private Limited and Real Estate Premier Associates REPA. We thank MBN REPA and the members of those entities. And at the same time, మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి చక్కటి బహుమతులను అందజేసినటువంటి మన నాగలక్ష్మి గారు అవ్వచ్చు, అలాగే డాక్టర్ సత్యశ్రీ గుప్తా గారు అవ్వచ్చు, అలాగే మనకి ఇక్కడ స్వర్ణమాల వాళ్ళు అవ్వచ్చు. అలాగే వీళ్ళందరూ కూడా మన అందరికీ మీకు ఇచ్చినటువంటి గూడీ బ్యాగ్లో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అని కూడా దాంట్లో మీరు మన భద్రంగా ఇంటికి తీసుకెళ్ళండి. అఫ్కోర్స్ గిఫ్ట్ చిన్నదైనా కానీ గిఫ్ట్ ఈజ్ అ గిఫ్ట్ కాబట్టి. అలాగే మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, అండ్ గ్లోబల్ హెల్త్ కేర్ వాళ్ళు నిన్న చెప్పంగానే వెంటనే మార్నింగ్ వాళ్ళు పాపం రండి మా ఒకసారి ఇక్కడ ఒక సెకండ్ రండి. ఐ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ మన చేసిన కార్యక్రమం ఎంత చిన్నదైనా కానీ అండ్ హరినాథ్ అని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వెంటనే దిగ్విజయంగా పూర్తి చేశారు. అండ్ వీళ్ళకి బేసిక్ ఏంటంటే దే ఆర్ ఇంటూ నర్సింగ్ సర్వీసెస్. అందువల్ల ఏంటంటే మనందరికీ ఏదో రకంగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా వాళ్ళ సర్వీసెస్ మనకు కావాల్సి వస్తాయి. వాళ్ళ స్టాండీస్ అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో వాళ్ళ సర్వీసెస్ కూడా ఏదైనా కావాలంటే తర్వాత మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ హరినాథ్ అండ్ గ్రూప్. అండ్ అలాగే వాళ్ళ టీం అందరూ ప్లీజ్ వాళ్ళకు కూడా చిన్న గిఫ్ట్ ఏదైనా ఇవ్వండి, చిన్న స్మాల్ రికగ్నిషన్. బికాజ్ ద రికగ్నిషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరిని మనం మర్చిపోకూడదు. మర్చిపోతే కూడా మీకు చెప్పండి అమ్మా తీసుకోమ్మా. ఓకే అండ్ థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమానికి చక్కటి మనం అడిగిన వెంటనే మనకి గెస్ట్ స్పీకర్గా వచ్చినటువంటి మా అరవింద్ గారికి వెంకట గారికి కూడా నా ధన్యవాదాలు. ఒక నిజంగా ఆ ట్రాన్స్లోకి వెళ్ళాం, అదే వాస్తవం. అలాగే yes, in fact today we are really and fortunate to have ప్రవీణ్ గారు. అని కేవలం ఎల్ఎంపీ అవ్వడం కాదు, మీలాంటి వాడు మా గ్రూప్లో ఉండడమే మా అదృష్టం అనుకుంటాను. అలాగే లాస్ట్ మంతే మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎండి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఈ మధ్య మేము కలిసి వచ్చాం. ఒక 45 days ముందు బాంబే వెళ్ళి మా టీం వాళ్ళు వెళ్ళి కలిసి వచ్చారు. ఎందుకంటే వీఆర్ ఇంటూ కార్పొరేట్ ఫండింగ్ యాక్టివిటీ ఆల్సో. అందువల్ల ఒక 6-7 కార్పొరేట్స్ వెళ్ళి మేము అందరం ఆయనకి వెళ్ళి విషయం చెప్పొచ్చాము. అండ్ వీ హ్యాపీ టు రికగ్నైజ్ యూ. అలాగే అట్ ద సేమ్ టైం ఈ రోజున ఇంత అంటే కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందనేది మేము నిజంగా అనుకోలేదు. అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. అలాగే మన భగవద్గీత శ్లోకాలు బాబు వెళ్ళిపోయాడా ఉన్నాడా అంటే అసలు నిజంగా అది వాళ్ళ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంటాం కదా, ఇవాళ మొత్తం మీటింగ్ అట్రాక్షన్ ఏంటంటే ఆ బాబే. నిజంగా మనం అంటాం దైవ సుకృతం అంటాం, గాడ్స్ గిఫ్ట్ అంటాం. మరి దేవుడు కూడా అంత బ్రహ్మాండమైనటువంటి కానుకలు ఆ వయసులో ఇవ్వటం అనేది అది మరి నిజంగా కళా నిజం అనిపిస్తుంది.
నిజంగా మరి దాని గాడ్స్ గిఫ్ట్ అనుకోండి, ఇంకా ఇంకేదన్నా పెద్ద మాట ఏదైనా ఉందేమో కూడా నాకు తెలియదు. రియల్లీ ఇది ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎవరు? లక్ష్మణ్ కుమార్, ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎవరు? ఓకే, రైట్. ఎందుకంటే ముందు ఎప్పుడైనా సరే మనం కలవటం, మనం బ్రేక్ఫాస్ట్ చేయడం, మనం మాట్లాడుకోవటం ఇవన్నీ ఎప్పుడు ఉండేది. ఎప్పుడైనా సరే మనం కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, అదే కమ్యూనిటీ మన సొసైటీలో కానీ ఈ రకంగా ప్రతిభ కనబడేటువంటి ఏ వారన్నా కానీ ట్విన్ సిటీస్లో మీరు ఇన్వైట్ చేయండి. భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ అనేది ఒక బలీయమైనటువంటి సంస్థ ఉంది. మన ఆర్గనైజేషన్ తరఫున తప్పనిసరిగా వీఆర్ గోయింగ్ టు ఫెలిసిటేట్. ఇట్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం దోస్ వర్ ద డేస్ మనం ఫెలోషిప్ మీట్స్ చాలా బ్రహ్మాండంగా చేసాం. ఐ థింక్ డ్యూరింగ్ ద పాస్ట్ 6 months కొంచెం ఫెలోషిప్ మీట్స్ తగ్గినాయేమో అనుకుంటున్నాను. ఎనీవే, ఇట్ ఈస్ గుడ్ బిగినింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్, లెట్ మీ extend my best wishes. Sir, please. Lakshman Kumar, please. We have around 17 EC members. I really congratulate all the 15 EC members. Really, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్. చాలా మందికి ఫోన్లు చేసి, చాలా మందికి మెసేజ్లు పెట్టి, వాళ్ళ నిన్నోత పాపం మా లక్ష్మణ్ కుమార్ గారు 163 మంది యొక్క లిస్టు దాన్ని కన్సల్టేట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చి అంటే ఎంతో వర్క్ చేస్తే కానీ ఈ కార్యక్రమం జరగదు. కానీ మరి ఎట్ ద సేమ్ టైం ఇంత బ్రహ్మాండంగా చేయడానికి ఏం కావాలి? కష్టపడే వాళ్ళు కాదు, డబ్బు కావాలి. దేవుడు మనకి బీబీజీకి డబ్బు కరువు లేదు. ఎందుకంటే మేము ఈ మధ్యనే మా కమిటీలో కూడా నేను చెప్పడం జరిగింది. ద కమింగ్ 1 yearలో బీబీజీ చేసేటువంటి అన్ని ఫెలోషిప్ మీట్లకి అయ్యేటువంటి ఫుడ్ ఖర్చు ఏదైనా ఉంటే మా ఆర్గనైజేషన్స్ ఎంబీఎన్ఎం కానీ రెపా కానీ ఆ బిల్లు మేము పే చేస్తామని చెప్పాం త్రూ బీబీజీ. అందువల్ల ఏంటంటే మన ఇంకా బీబీజీ అంటే ఇప్పుడు నౌ బీబీజీ వెర్షన్ 2 మిషన్ అన్స్టాపబుల్ తప్పనిసరిగా బీబీజీ అన్ని ఏరియాలో. అలాగే నెక్స్ట్ మంత్ గడ్డి అన్నారు మా తులసి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో. ఆయన గురించి కూడా ఇంకో విషయం చెప్పాలి, తర్వాత చెప్తాను. అలాగే రేపు నెక్స్ట్ మంత్ గడ్డి అన్నారంలో ఒక ఇలాగే ఫెలోషిప్ మీట్, దీన్ని పేరు మార్చి కొంచెం ఆత్మీయ సమ్మేళనం అన్నా ఉంది. పేరు బాగుండి చూద్దాం, ఆత్మీయ సమ్మేళనం అనే మాట. ఆ రకంగా ప్రతి నెల ప్రతి ఏరియాలో ఈ రకమైనటువంటి ఫెలోషిప్ మీట్ జరుగుతాయి. తప్పనిసరిగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ కార్యక్రమాల్లో మన ఫ్యామిలీలో కానీ లేకపోతే మనకి ట్విన్ సిటీస్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఈ రకంగా పీపుల్ రియల్లీ హూ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ వన్ పర్టికులర్ కేటగిరీ వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి మనం సత్కారం చేయడం జరుగుతుంది. అలాగే నిన్న కూడా నేను ఒక ఆయన మనం సత్కరించుకుందామని చెప్పి అనుకున్నాం. ఆయన పేరు సుభాష్ గుప్తా గారని. నేను మొన్నే మేము ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మా అదర్ సిస్టర్ కన్సర్న్ ద్వారా. అదేంటంటే ఆయన ఈజ్ ఎ బోన్ బ్లైండ్, వైఫ్ కూడా బ్లైండే. అటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి 50 మందిని వాడు దత్త తీసుకుని 50 మందికి చదివించి 50 మందికి ఆయన ఉద్యోగాలు ఇప్పించాడు. ఇలా చూస్తే 50 మందిని చదివించిన వాళ్ళు 50 మందికి ఉద్యోగాలకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్లైండే, అందరూ బ్లైండే. ఇంకా హ్యాపీ ఏంటంటే ఒక రోజు చెప్పానంటే ఆయన లేరు కాబట్టి వాళ్ళు నేను స్టాండింగ్ ఓవేషన్ అక్కల్లా వాళ్ళు పిలుద్దాం అనుకున్నాం. ఈజ్ ఆల్సో అవర్ బ్యాంకర్, ఎక్స్ ఆంధ్ర బ్యాంక్ సుభాష్ గుప్తా గారని ఆయన ఈ కార్యక్రమాన్ని పిలుద్దాం అనుకున్నాం. అది లాస్ట్ మీట్లో కుదరలేదు. నెక్స్ట్ మీట్ మాత్రం తప్పనిసరిగా ఆయన పిలిచి అంటే మన బ్యాంకర్స్ గ్రూప్ లో కూడా ఆయన మరి ఆణిముత్యం అని అనుకోవాల్సిందే తప్పదు. కాబట్టి అటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ రోజు వరకు అటువంటి సేవాగుణం ఉన్నటువంటి వ్యక్తిని నేనైతే వెళ్ళలేదు. తప్పనిసరిగా మనందరం చాలా గ్రాండ్ గా ఆయన మనం ఫెలిసిటేట్ చేద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసిన విషయం, మీరు డబ్బులు ఇస్తారని తీసుకోడు, ఎటువంటి డొనేషన్స్ కానీ ఇంకోటి కానీ ఆయన తీసుకునే ఆయన సొంత డబ్బు, ఆయన సొంతంగా ఆయన కూడా ఏదో ఉద్యోగం చేస్తారంట, ఆయన కూడా సరే ఏదో సమ్ బిజినెస్ చేస్తారంట, దాంట్లో వచ్చే లాభంతో వాటితో చేయడమే తప్ప బయట నుంచి డొనేషన్స్ తీసుకోవడం ఉండదు. సో ఇన్ని రకాల మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మన బ్యాంక్ అయినందుకు మన ఇంకా గర్వపడాలి. నెక్స్ట్ మంత్ తప్పనిసరిగా మేము ఆయన పరిచయం చేస్తాము. అలాగే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇవాళ అసలు ఎప్పటికీ
అలా 1 గంటకే మీటింగ్ అయిపోవాలి, కానీ ఇప్పుడు 1:50 అవుతా ఉంది, లేట్ అయింది. ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల ఎందువల్ల అండి? లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 75% లేట్గా వచ్చారు. 75% లేట్గా వచ్చారు. జనం ఇదివరకు ఏంటంటే ఫెలోషిప్ ఏంటంటే 8:30కి వచ్చేసేవాడు, మార్నింగ్ 10 కంటే 8:30కి వచ్చేవాడు. ఇప్పుడు 9కి రమ్మంటే 10:30కి వచ్చాడు. దానికి కారణం చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. నువ్వు చెప్పు. నో, బికాజ్ ఇప్పుడు భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయాల. అదే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తుంటే నేను దోజువల్ల చేసిన బాబు గారి ఎస్టేట్లో బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. అరే నాకన్నా ముందు వచ్చేసేవాళ్ళు, ఎందుకంటే అఫ్కోర్స్ అటువంటిది వాళ్ళు ఏంటంటే లంచ్ అంటే లంచ్ ఎప్పుడో 1:32 కలపని తినేది కంగారా అదే వచ్చారు అనుకుంటాను. అలాగే సార్ నెక్స్ట్ టైం అవకాశం ఉంటే మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 పెడదాం, ఇబ్బంది లేదు. కాకపోతే లంచ్ ఖర్చు నాదే, బ్రేక్ఫాస్ట్కి ఎవరన్నా బాద్దాం, ఎవరో ఒకరు ఉంటారు, ఏమో ఇబ్బంది ఉంది. అదే ఆయన మా లక్ష్మణ్ కుమార్ గారు చాలా క్లవర్ ఆయన. సో అందువల్ల ఏంటంటే టైంకి వస్తే చక్కగా టైంకి చేసుకునేవాళ్ళం. అందువల్ల ఆ 1 అవర్ ఇక్కడ ఎక్స్టెండ్ అయింది. అలాగే ఈరోజు ఎల్ఎంపీ అయినటువంటి అందరికి కూడా మా శుభాభినందనలు. సార్ ఒక్కసారి నిల్చోండి సార్, కూడా ఎల్ఎంపీ అయిన వాళ్ళందరూ ఎంతమంది అండి మీ లిస్టు? థ్యాంక్ యూ. అదే నెక్స్ట్ టైం ఇది కాదు, మీకు మంచి మ్యాగ్నెటిక్ పిన్ వస్తుంది బీబీజీ నుంచి. మా లేవా మ్యాగ్నెటిక్ పిన్స్? అర్జెంట్గా ఆర్డర్ ఇవ్వండి. బీబీజీ వెర్షన్ 2, బీబీజీ ఫస్ట్ వెర్షన్ కన్నా సెకండ్ వెర్షన్ చాలా గ్రాండ్గా ఉండాలి, ఎక్కడా తగ్గద్దు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, వీ హ్యావ్ అరౌండ్ 3,700+ అండ్ మన లక్ష్యం ఏంటి సార్? మన లక్ష్యం ఏంటి? మన లక్ష మిషన్ ఏ ల్యాక్. ఎవరు ఏమన్నా వద్దనుకున్నా, ఎందుకు అనుకున్నా ఆ లక్ష్యాన్ని వెనక వెళ్ళే సబ్జెక్టే లేదు. తప్పనిసరిగా ఇన్ పర్టికులర్ ట్విన్ సిటీస్ లో ఉన్నటువంటి ప్రతి బ్యాంకర్ మన దగ్గర భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ లో మెంబర్షిప్ ఏమైనా ఉందండి? మెంబర్షిప్ ఫీ అని ఉందా? అందరూ కామన్ ఉన్నారు, ఉందనుకున్నారని పంపించేసాను. 1 రూపీ కూడా పే చేయకుండా మన భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ లో మెంబర్ అవ్వచ్చు. ఓకే, ఎల్ఎంపీ అంటారా, అదే వాలంటరీ ఆప్షనల్. బై సీయింగ్ అవర్ సర్వీస్ యాక్టివిటీ మీకు ఇంట్రెస్ట్. సరే చివరిలో ఉన్నటువంటి ఇద్దరు కూడా కూర్చోండి సార్ ప్లీజ్. అందరు కూర్చుంటే ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్ టు షేర్. అలాగే ఏంటంటే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు నేను ప్రతిసారి చెప్తుంటా, ఆల్వేస్ అయితే నిన్న చెప్పాను, ఇవాళ చెప్పాను, రేపే చెప్తున్నా. ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఓన్లీ వీ హ్యావ్ ఎ గ్రేట్ టీమ్. అవర్ టీమ్ ఈజ్ అవర్ స్ట్రెంత్. మా టీం లేకపోతే బీబీజీ అనేది లేనే లేదు. ఈ విషయంలో నేను ఒక 2 విషయాలు మీ అందరూ చెప్తామని చెప్పి అనుకున్నా. మా తులసి కృష్ణమూర్తి గారు మీ అందరూ తెలిసిన విషయమే. అంటే తులసి కృష్ణమూర్తి గారు ఏమంటే మీరు ఎప్పుడు లాస్ట్ ఇయర్ సెక్రటరీగా అయింది, ఏప్రిల్లో సెక్రటరీగా అయింది. లాస్ట్ ఇయర్ June 20th. అంతకుముందు వరకు కూడా బీబీజీలో ప్రెసిడెంట్, ఫౌండర్ని నేనే, ప్రెసిడెంట్ నేనే, సెక్రటరీ నేనే. ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా ఓపెన్ అయ్యి చెప్తాను, నాకు ఏబుల్ సెక్రటరీ ఎవరు దొరకలా. కానీ తప్పనిసరిగా తులసి కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత మాత్రం ఆయన బ్రహ్మాండంగా ఆయన చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద బీబీజీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు తులసి కృష్ణమూర్తి గారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ టైంలో ఏపీ సపోర్టెడ్ మారుతిరామ్ గారు. కదే మారుతిరామ్ గారు కొంచెం తులసి కృష్ణమూర్తి పక్షపాతి, అదొక్కటే కొంచెం ప్రాబ్లం. మారుతిరామ్ గారు, వీ వాంటెడ్ టు రికగ్నైజ్ యూ సార్. రండి బయట ఒకసారి కనపడండి, మీ ముఖాలు విందని అందరికి చూపించాలండి. అలాగే ఏంటంటే మా మారుతిరామ్ గారు కూడా అడగక్కల, ఎక్కడైతే మా తులసి కృష్ణమూర్తి ఉన్నాడో మారుతిరామ్ అంటాడు అంతే. ఆ రకంగా ఏంటంటే ఓకే నౌ ఎస్, ఆ రకంగా తులసి కృష్ణమూర్తి గారు, మారుతిరామ్ గారు ఏ కార్యక్రమం అయినా సరే మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చి వాడుతున్నాం. ఆ రకంగా వీళ్ళు. అలాగే ఈ మధ్యకాలంలో మీరు చూడొచ్చు 24/7 ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో ఆయన మునిగిపోయి ఉంటాడు ఆయన. అందువల్ల ఆయనకి కొంచెం యాక్టివ్ చేయాలంటే ఏదో ఒక యాక్టివిటీ చూపించాలి.
అలాగే నన్ను నా జయబాబు గారు, అలాగే మా జయబాబు గారు లేకపోతే బీబీజీ లేదు, అంటే వెరీ క్లియర్. అలాగే మా కృష్ణమూర్తి గారు, మారుతిరామ్ గారు, అలా ప్రతి ఒక్కరిని మేము రికగ్నైజ్ చేయకపోతే వీఆర్ నో వే. మరి అలాగే ఈ మధ్యకాలంలో అంటే చిన్న విషయం చెప్తాను, అంటే అది కళా నిజం అనిపిస్తున్నాయి, ఆయన ఎలా చేయగలడో నాకు తెలియదు. ఈ మధ్యన రాత్రి 11:30కి పెద్ద ఆయన పడుకుంటాడని చెప్పేసి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చా. నా ఉద్దేశం మిస్డ్ కాల్ ఇచ్చి నేను కట్ చేద్దాం టైంలో మా లక్ష్మణ్ గారు ఫోన్ ఇస్తారు. ఆయన 11:30కి ఫోన్ ఎత్తాడు అనుకున్నా. అప్పుడు ఏం చెప్పానంటే, సార్ కొన్ని మీరు మినిట్స్ పెట్టారు కదా, దాంట్లో 2-3 పాయింట్స్ మీరు ఇవన్నీ అనుకున్నాం కదా, మీరు దాంట్లో యాడ్ చేయాలని చెప్పారు. ఓకే సార్ అని చెప్పేసి ఆయన వితిన్ 1 minute నేను ఏదైతే చెప్పానో ఆ డ్రాఫ్ట్ నాకు పంపించారు. ఈజ్ ఇట్ ఓకే అని. నేను వెంటనే ఓకే అన్నా. ఓకే అన్నటువంటి మళ్ళీ 4 నిమిషాల్లో మొత్తం ఆ మినిట్స్ అన్ని ఎడిట్ చేసి మళ్ళీ అమెండెడ్ డ్రాఫ్ట్ నాకు పంపించారు. అరే అరే వాట్ ఈజ్ హిజ్ ఏజ్, అయితే అసలు ఏంటి అని ఎలా నాకు తెలియదు, అంత టెక్నిక్ కూడా తెలియదు. అంత బ్రహ్మాండంగా ఆయన చేయటం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కూడా కేవలం ఆయన ఆధ్వర్యంలోనే. మేమందరం ఊరికే బోర్డు మీటింగ్లో ఏదో అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళం కానీ ప్రతి పని ఆయన భుజాల మీద చేసుకుని మా లక్ష్మణ్ కుమార్ గారు చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ చెప్పుకున్నా కానీ మళ్ళీ అగైన్ జనవరి 5th జనవరి 2020 నుంచి మనం లెక్కేసుకుంటే ఇన్ని ఈవెంట్స్ జరిగినాయి. అంటే మన ఏజిఎంలో కూడా నేను చెప్పాను కదే, మన ఏజిఎంకి రాని వాళ్ళు ఇక్కడ చాలా మంది వచ్చారు. ఎందువల్లంటే నేను అనుకున్న ఈసారి టుడే ద ఫస్ట్ టైం నాన్ ఒలింపిక్స్ చాలా మంది ఎక్కువ మంది వచ్చారు అనుకున్నాను. మీ అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నాను. డాక్టర్ కోడూరు శ్రీనివాసరావు గారు ఆయన రాలా, ఆయన వచ్చి చాలా బాగుండేది. ఆయన కానీ మా లక్ష్మణ్ కుమార్ గారు, అఫ్ కోర్స్ లక్ష్మణ్ కుమార్ గారు ఇన్ పర్టికులర్ ఈవెంట్స్ కమిటీ ఫ్రమ్ ద డే 1 వాళ్ళ ఆధ్వర్యంలో నాకు తెలిసి మరి 85 మొత్తానికి అన్ని ఈవెంట్స్ చేసాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళు నేను కోరుకుంది ఏంటంటే 2020 బీబీజీ పెట్టిన తర్వాత ఈ రోజు వరకు చేసినటువంటి అరౌండ్ 85 to 90 కార్యక్రమాల లిస్టు నిజంగా మీ ముందు పెడితే అరే మీకే ఏంటి ఇన్ని కార్యక్రమాలా, దట్టు మన దాంట్లో 1.5 year కరోనా ఎగిరిపోయింది. దాన్ని గట్టిగా వర్క్ చేస్తే మనం 3.5 years అనుకోవాలి. ఆ 3.5 years అన్ని కార్యక్రమాలు మా లక్ష్మణ్ కుమార్ గారు, డాక్టర్ కోడూరు గారు చేయడం జరిగింది. అండ్ వీఆర్ రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. అలాగే సరే మా నాగయ్య గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందాక మనం ఆయన్ని ఇన్వైట్ చేసినప్పుడే మా లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. అంటే ఏదైనా ఫ్రమ్ ద డే 1 ఏంటంటే ఏ అసోసియేషన్ దెబ్బతిన్నా లేకపోతే ఏ అసోసియేషన్ మీద ఏదైనా ఒక నింద వేయాలన్నా డబ్బు దగ్గర వస్తుంది. మేము ఫ్రమ్ ద డే 1 డబ్బు దగ్గర చాలా దూరం ఉంటాం, మాకు సంబంధం లేనే లేదు. మొట్టమంచి తడిగిపల్లి సాంబరావు గారు చాలా ఉన్నారు, ఆయన ఒక చంద్రశాసనుడు. సరే ఆయనకన్నా ఈయన ఇంకా ముందు ఆయన. ఆ రకంగా మా నాగయ్య గారు కూడా బీబీజీ మాకు డబ్బుతో మాకు సంబంధం లేనే లేదు. ఏదైనా బోర్డు అప్రూవల్ లేకుండా ₹1 ఆయన ఇవ్వడు, మేము ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఉండదు. ఆ రకంగా మేము నాగయ్య గారు కూడా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఇంకా చెప్పాలంటే నిన్న మా జూమ్ మీటింగ్ ఒకటి పెట్టాం. జూమ్ మీటింగ్ ఉన్నప్పుడు మనకి సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నెహ్రూ గారు, విద్యాసాగర్ ఎక్కడ విద్యాసాగర్ ఆయన ఆస్ట్రేలియాని, మా నాగరాజు అమెరికా. అంటే జూమ్ మీటింగ్లో కూడా పాపం వాళ్ళు మీటింగ్కి ఇండియాలో లేకపోయినా ఈ మీటింగ్ వచ్చేది అని లేకపోయినా కానీ వాళ్ళు కూడా జూమ్ మీటింగ్లో కూడా 1.5 hour అలా స్పెండ్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం అని చెప్పి వాళ్ళు కోరుకోవడం. అలాగే వాళ్ళు కొన్ని లిస్ట్ ఇచ్చాం, ఈ 50 మంది మీరు మాట్లాడాలని చెప్పి. వాళ్ళు అక్కడ నుండి కూడా కొంతమంది మాట్లాడటం, వాళ్ళు మనకి రిపోర్ట్ ఇవ్వడం. అంటే ఈ రకంగా ఏంటంటే మాకు ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే అటువంటి మంచి టీము మా భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్లో ఉన్నందువల్లే ఈ కార్యక్రమాలన్నీ మేము చేయగలిగాం అనేది చెప్పడానికి, అందుకని ఏం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం సరే మా జీవానంద్ గారి గురించి ఆయన ఈ మధ్యన ఆయన అఫ్కోర్స్ బీబీజీ గురించి పట్టించుకోవట్లే, అందుకని సారీ ప్లీజ్ ఆయన అస్సలు ఆయన మా బీబీజీ గురించి పట్టించుకోవట్లేదు. సరే ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే సరే అనేక రకాల కారణాలు ఉంటాయి అనుకోండి. సరే ఎన్నో రకాలైన డొమెస్టిక్ టూర్స్ కానీ ఇంటర్నేషనల్ టూర్స్ కానీ ఎన్నో చేసాం. నేను అంతకుముందు కూడా మన ఏజిఎంలో చెప్పాను, నేను అలా ఏం లేదు, అని ఆయన ఏదో చేసుకుంటాడు అనుకుంటాం, మన బోర్డులో ఏదైతే అనుకున్నాం అది ఇచ్చాము. అందరూ క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి. ఓకే కదా ఏదన్నా నాకు రాత్రి 10:30 11 అన్ని ఫోన్ చేసి చెప్తారు.
జూమ్లో కూడా ఊరికి అటెండ్ అవ్వమంటారు, గుర్తుగా నేను అటెండ్ అవుతాను, నేను విన్నాం అన్ని ఆయన చూసుకుంటాడు కదని. అలాగే మా జీవానంద్ గారు కూడా బ్రహ్మాండంగా అరే బీయింగ్ ఏ ప్రాజెక్ట్ చైర్మన్ ఆఫ్ దట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ చాలా బ్రహ్మాండంగా చేశారు. సరే, ఇంకా ఆయనతో పాటు మా వెంకోబారావు గారు అంటే ఇంకా మరి మామూలుగా సార్ ఒక విషయం మీరు కూడా అండి. అంటే వెంకోబారావు గారు అంటే రియల్లీ అంటే ఇవాళ పాపం వాళ్ళ వైఫ్ హెల్త్ బాగోకపోవడం, ఇంకా చెప్పాలంటే 24/7 ఆయన హెల్త్ వాళ్ళ మిసెస్ హెల్త్ చూసుకోవడంలోనే ఆయన చాలా బిజీ అయిపోయారు. ఇందాక మీ అందరికీ ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన అక్కడి నుంచి టకటకటకటగా పరిగెత్తుకుని వచ్చారు, చూసారా? ఆయన పరిగెత్తుకుని వచ్చారు. ఆయన ఎంత సార్? 81 మీకు 81 years old. 81 years old ఆయన రివర్స్ అయింది. ఆ రకంగా ఇప్పుడు వీళ్ళందరినీ మా ఇంట్లో మా లక్ష్మణరావు గారితో పాటు వీళ్ళందరూ కలిసి మీ సమక్షంలో ఒక 3 నిమిషాలు డ్యాన్స్ కూడా చేయిస్తా. నో రెడీగా ఉండండి, చివరి కార్యక్రమం అదే. ఆ రకంగా ఏంటంటే మా కమిటీలో ఈ రకంగా సరే మా సుధాకర్ ఏంటంటే ఇంకా సుధాకర్ గురించి కొంచెం చెప్తే మన సుధాకర్ కోపం వస్తుంది చెప్పి చెప్పనవుతారు అనుకున్నాను. అంటే అందరికన్నా సీనియర్స్ సుధాకర్, కాకపోతే ఏంటంటే కొన్ని బాధ్యతలు పెద్ద బాధ్యతలు ఇద్దాం అనుకున్న కొంచెం సుధాకర్ ఇప్పటిదాకా అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. అలాగే సుధాకర్ ఒక ఈఎస్పీ ఉంది ఏంటంటే ఎల్ఎంపి లైఫ్ మెంబర్ ప్యాటర్న్ గా నేను 2020లో మా ఇంట్లో బోర్డ్ మీటింగ్ పెట్టి నేను హోస్ట్ చేసినప్పుడు స్పాట్లో 5,000 ట్రాన్స్ఫర్ చేశాడు ఫస్ట్ ఎల్ఎంపి మా సుధాకర్. అందువల్ల ఏంటంటే అలాగే మా సుధాకర్ అవచ్చు. అలాగే ఇప్పుడు మా రామలక్ష్మణ్ గారు సార్ ఒక్క సెకండ్ మీరు కూడా అప్పుడు కరెక్ట్గా 5th January 2020లో అమీర్పేట సుబ్బయ్య గారు హోటల్లో బీబీజీ మొత్తం మీద ఫస్ట్ స్పాన్సర్ ఎవరో మీకు తెలుసా? కూర్చున్న వాళ్ళని ఎవరని చెప్పాలి, మీరు కాదు. ఫస్ట్ స్పాన్సర్ ఆఫ్ భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ ఎవరో ఒకళ్ళనే చెప్పండి సార్. నో సరే, ఆఖరి చూడండి, నేనేమో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడానికి తప్పించిపోతున్నాను, వాడు నన్ను రికగ్నైజ్ చేయట్లా. సో 5th January 2020 స్పాన్సర్ నేనే సార్. ప్లీజ్ సార్ గుర్తించండి సార్. అలా గుర్తించానండి, అంతగానే లేదు. అలాగే ఆ రోజున కూడా మీ అందరికీ ఇప్పటికే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. సెకండ్ మీటింగ్ చట్నీస్లో చేసాం. ఫస్ట్ టైం అమీర్పేట సుబ్బయ్య గారు హోటల్ 2020 January, ఫిబ్రవరిలో మన బేగంపేట చట్నీస్లో చేసాం. అప్పుడు కండిషన్ పెట్టాం, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మర్చిపోయాం, తప్పనిసరిగా వస్తే మాత్రం షూ ఆర్ బ్లేజర్ ఆర్ మోడీ కోట్ ఏదో ఒకటే తీసుకురావాలి, లేదంటే ఎంట్రీ కూడా లేదని పెట్టాం. అప్పుడు చాలా మంది అనుకున్నారు ఇంకా మాకు బ్లేజర్లు ఇంకా మాకు సూట్ చేస్తారు, మీరు రిటైర్ అయిపోయాం కదా, మరి ఇంట్లో ఉన్నాయో లేవో ఎక్కడ మూలపడేసామో ఆవిడ అని చెప్పి లోపల ఉన్నాయని తీసి దులిపి మరి దాన్ని ఐరన్ చేయించి ఎవరు కాదు బ్రహ్మాండంగా 2020 ఫిబ్రవరిలో అందరూ బ్లేజర్లు వేసుకుని వచ్చారు. సార్ మర్చిపోయారు, నెక్స్ట్ ఫెలోషిప్ నుంచి అది కొంచెం మరి ఏదన్నా మార్పు చేయాలి. అలాగే ఇప్పుడు నా కోరిక ఏంటంటే నెక్స్ట్ టీషర్ట్స్ మళ్ళీ ఇంకొక 150-200 టీషర్ట్స్ ఆర్డర్ ఇస్తాం. అది మాత్రం ఫ్రీ కాదండి, మీరు అందరూ కొనుక్కోవాలి. మనం అందరం ఏంటంటే ఐ వాంటెడ్ టు సీ ఎ డే ఫెలోషిప్ ఏంటంటే వచ్చిన 150 మంది 200 మంది ఇలాగే మాలాగే టీషర్ట్స్ రావాలి. మీరు అందరు రెడీనా? కానీ మీరు కొనుక్కోవాలి సార్, ప్లీజ్ మీరు కొనుక్కోవాలి. ఎందుకంటే మీ తరఫున ముందు నేను బ్రహ్మాండంగా క్వాలిటీ SL XXL అన్ని తెప్పిస్తాను నేను. నెక్స్ట్ ఫెలోషిప్ ఇంటికి వచ్చినప్పుడు మీరు కొనుక్కోవాలి. అంటే అప్పుడు అమీర్పేట మా ఆఫీసు రాగానే ఈయన చాంబర్కి వచ్చినాడు, సార్ ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేయండి అన్న. 5,000 దేనికి సార్ అని ఏదో ప్యాటర్న్లు ఏంటి. అప్పట్లో ఏంటంటే బ్యాంకర్స్ కాకుండా బయట వాళ్ళని కూడా 5,000 రూపీస్ ఇస్తే ప్యాటర్న్ అని తీసుకునేవాళ్ళం. సరే ఏదో ప్రసాద్ గారు అడిగారు కదని చెప్పి 5,000 ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. అని ఆయన కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ మన ఫస్ట్ ప్యాటర్న్ కింద లెక్క మన భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్లో. అలాగే రామలక్ష్మణ్ గారు, సరే అఫ్కోర్స్ ఆయన గురించి అంటే మీ అందరికీ చాలా మంది తెలియకపోవచ్చు. అండ్ మోర్ దాన్ 117 సినిమాలు నిర్మించారు ఆయన. ఈ వాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ 117 మూవీస్. ఆ రకంగా నిర్మించారు. అయినా కానీ ఇంకా కసి తగ్గగా ఇంకా ఏదో చేయాలని ఆయనకి తపన. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రామకృష్ణ గారు. మీరు కూర్చోవచ్చు. ఓకే, ఆ రకంగా సరే ఇంకా మహిళా విభాగం గురించి
సార్ నేను మన కమిటీ అలాగే మా మాధురు అంటే ఆయనకి జనవరి ఫిబ్రవరిలో కానీ ఆయన నిద్ర నుంచి లేవడు ఆయన. ఎందుకంటే జనవరి ఫిబ్రవరి అంటే ఆ నుమాయిష్ ఎగ్జిబిషన్ టైం కాబట్టి నేనున్నానని చెప్పి ఆయన ఉనికిని చాటుకోవడానికి మా మాధురు కూడా ఉంటాడు. అని మాధురు కదా వన్ వే ఈజ్ ఫౌండర్ మెంబర్. అప్పుడు మేము బీబీజీ పెట్ట ముందు నుంచే మా ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ రకంగా ఆయన మొట్టమొదటి మా కమిటీలో కూడా ఉన్నారు. అలాగే ఇంకొక ఏంటంటే సభాముఖంగా అందరూ చెప్పాలనుకుంది ఏంటంటే మా కమిటీలో ఎవరన్నా స్పెషల్ ఇన్వైటీస్గా నేను టైం ఇవ్వగలను, నేను ఎంతో కొంత బీబీజీ గురించి వర్క్ చేయగలను అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అటువంటి వాళ్ళ పేర్లన్నీ మా కృష్ణమూర్తి గారికి ఇవ్వండి. యూ ఆల్ విల్ బి ఇన్వైటెడ్ యాజ్ స్పెషల్ ఇన్వైటీస్. ఎస్, ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది నుమాయిష్. నుమాయిష్ అని నాకు అలా అర్థమే తెలియదు, ఏదో పేపర్లో చూసే నుమాయిష్ అని. ఏంటంటే నుమాయిష్ అంటే ఎగ్జిబిషన్ చెప్పిన తర్వాత తెలిసింది. ఎనివే థ్యాంక్ యూ. అలాగే మన కమిటీలో ఉన్న వాళ్ళని ఎవరు రికగ్నైజ్ చేయడం మర్చిపోతే చెప్పండి పేర్లు. నేను మా తోట సంవత్సరం ఎలా లేరు కదా నా ఏదో అయిపోయింది. నేను మాట్లాడింది మాత్రం మీరు ఎవరైనా సరే వెంకటేశ్వరం గారికి ఈ వీడియో రికార్డు కానీ పంపించద్దు ప్లీజ్. అది మాత్రం ఎందుకంటే చూసారా మరి ప్రసాద్ గారు నా పేరే తలవలేదు అంటారు ఆయన. అలాగే ఆయన లేరు, ఆయన మా వెంకటేశ్వరం గారు ఆయన కూడా ఆయన బ్రహ్మాండంగా ఆయన బేసిక్గా గ్రీన్ కమిటీ చైర్మన్ అంటే ఆయనే. మా కృష్ణమూర్తి కొట్టేశాడు. ఇప్పుడు మా కృష్ణమూర్తి ఇప్పుడు ఆ కమిటీని ఇమ్మన్నా ఇచ్చేసేలో లేదు ఆయన, ఎందుకంటే దానికి ఉన్న రీజన్ దానికి ఉంటాయి. అందువల్ల ఆ రకంగా అందరూ మా కమిటీలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. సరే, ఇలాగే మా మహిళా విభాగం అంటే వాళ్ళ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. వాళ్ళు కూడా మంచి హై స్పిరిట్స్తో ఉన్నారు. వాళ్ళు కూడా మొన్న సభాముఖంగా చెప్పాం, మీకేం బడ్జెట్ ప్రాబ్లం లేదమ్మా, మీరు తీసుకెళ్ళిపోండి. కాకపోతే ఏంటంటే వాళ్ళని అడిగేది ఏంటంటే కమింగ్ 12 months ఈ ప్లీజ్ కమ్అట్ విత్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. ఏ నెలలో ఏం చేయాలనుకున్నారు అనేది మీరు రండి. ఎలా ఉండాలి, మీరు వచ్చేటప్పుడు నెక్స్ట్ ఫెలోషిప్ మీట్లో ఆ ప్రింట్అవుట్ అందరికి ఇవ్వాలి. మా మహిళా విభాగం చేయబోయేటువంటి కార్యక్రమాలు ఇన్ ద ఇయర్ 2025 ఏంటనేది వాళ్ళకి ఇచ్చేట్టుగా ఉండాలి. లేదంటే మన మెంబర్షిప్ కూడా అనేక రకాల ప్లాన్ చేయొచ్చు. ఆ రకంగా ఏంటంటే మనం ఎన్నో కార్యక్రమాలు ఈ మన అంటే చాలా మందికి ఏంటంటే మన డిజిటల్గా కూడా చాలా పూర్గా ఉన్నాం. ఒక బీబీజీ అనే సంస్థ ఉందని, దాంట్లో 3,700 మంది బ్యాంకులు ఉన్నారని చెప్పి నాకు నా సర్కిల్లో నేను ఏదైనా ప్రమోట్ చేసుకున్నానేమో కానీ చాలా మందికి తెలియదు. ఇవాళ ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ యాక్టివిటీ తెలుసు కదండి మీ అందరికీ. నేను మార్నింగ్ చెప్తా అనుకున్నాను, ఇప్పుడైనా పర్లేదు. అందరూ ఇవాళ మన ఫ్లైయర్ ఏదైతే ఉందో ఫ్లైయర్ ఉంది కదా, ఒకసారి గ్రూప్లో పెడతారా? మన కూడా ఫెలోషిప్ మీట్ ఫ్లైయర్ ఉంది కదా, ఆ ఫ్లైయర్ మీ గ్రూపుల్లో ఉంటే అందరూ మీరు స్టేటస్లో ఒకసారి షేర్ చేసుకోండి. స్టేటస్ షేర్ చేసుకున్న తర్వాత 24 hours రేపు మధ్యాహ్నం ఇదే టైంకి 2 o'clock ఎవరిది అయితే వ్యూస్ హైయెస్ట్ వ్యూస్ ఉంటాయో వాళ్ళకి మా తరఫున 5,001 rupees క్యాష్ గిఫ్ట్ ఇస్తా. కానీ అందరూ యాక్ట్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు చేస్తే కుదరదు. నేను ఇవ్వకపోయినా మా సత్యశ్రీను మా నాగలక్ష్మి గారు ఇప్పించేస్తాను. నేను నా జీవనం ఏమన్నా మా మెంబర్స్ ఉన్నారు సార్. అందరు సార్ మీకు స్టేటస్ యాక్టివిటీ తెలుసు కదా, అందరూ ఆ ఫ్లైయర్ ఏదైతే ఉందో కానీ ఒకసారి పోస్ట్ చేయండి గ్రూప్లో, అన్ని గ్రూప్లో. ఎందుకంటే కారణం ఏంటంటే భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ ఉంది అని ప్రతి ఒక్కరికి తెలియాలి. మరి బీబీజీలో జాయిన్ అయ్యే ప్రక్రియ ఏంటి అన్నీ కూడా తెలియాలి. అలాగే మనం చేయబోయేటువంటి ఫ్రమ్ ద డే అని చెప్తా. వాట్ ఈజ్ బీబీజీ అంటే, ప్లీజ్ బీబీజీ షుడ్ బి ఏ మైటీ సోషల్, కల్చరల్, స్పిరిచువల్, entertainment and welfare for the bankers in particular and the community in general. That is my common slogan from the 2020. ఆ విషయంలో బీబీజీ అనేక రకాల కార్యక్రమాలు ఈ మధ్యన మన ఏపీ సీఎం గారు కలిసి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కి మా వాళ్ళు వెళ్ళి మన చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ OS2 సీఎం గారిని కలిసి వాళ్ళకి మనం చెక్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకి హరిశ్చంద్ర ఫౌండేషన్ కావాలంటే వాళ్ళకి ఏం కావాలో రిక్వైర్మెంట్ అంటే మేము వెంటనే 400 liters ఆఫ్ రిఫ్రిజిరేటర్ కూడా ఇవ్వడం జరిగింది విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్. ఈ రకంగా వాట్ నాట్ ఎంతమంది తెలుసు 2020లో ద హోల్ 108 days
108 రోజులు భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేసాం మేము. మీ అందరికీ తెలుసా అండి, 108 రోజులు కరోనా టైంలో మీరు అన్నదాన కార్యక్రమం చేశాం విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ రాజు గారు. అని ఎందుకు చెప్తారంటే మనం ఎప్పుడు మూలాన్ని మర్చిపోకూడదు, చేసిన వాళ్ళ పేరు ఎప్పుడు తెలుసుకోవాలి, మనం చేయించుకున్నాం. అలాగే బీబీజీ మనం చేసాం. ఇవన్నీ కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా మనకి నాన్ ఎల్ఎంపీస్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎల్ఎంపీ అవుతే మీ యొక్క స్ట్రెంత్ మాకు ఇవాళ రఫ్లీ అరౌండ్ 640 ఎల్ఎంపీ సార్, రఫ్లీ అరౌండ్ 635 మాకు లైఫ్ మెంబర్స్ ఉన్నారు. అదే రకంగా 3700 టోటల్ పుట్ టుగెదర్ ఉన్నారు. అలాగే ఫ్యామిలీ ప్యాటర్న్ ఇంకొకరు ఎక్కడున్నారు మీరు మర్చిపోతే ఎలాగ సార్ మీరు. అలాగే నెక్స్ట్ మంత్ ఒక ఫ్యామిలీ ప్యాటర్న్ అంటే మీరు 5000తో పాటు ఇంకొక 5000 కూడా మీరు కంట్రిబ్యూట్ చేస్తే యువర్ వైఫ్ ఆల్సో యూ విల్ బికమ్ ఏ ఫ్యామిలీ ప్యాటర్న్. అంటే ఫ్యామిలీ ప్యాటర్న్ గ్రూప్ కూడా సెపరేట్గా ఉంది. అలాగే క్వార్టర్లీ వన్స్ ఫ్యామిలీ ప్యాటర్న్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్తో కలిపి ఒక కార్యక్రమాన్ని ఇదివరకు చేసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో లాస్ట్ జూలై చేసామా? రైట్, చేయండి. అలాగే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకి? 70 మంది, అరౌండ్ 70 మనకి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నటువంటి మనకు ఫ్యామిలీ ప్యాటర్న్స్ గ్రూప్ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కోరిక ఏంటంటే నాన్ ఎల్ఎంపీస్ అందరూ ఫస్ట్ ఎల్ఎంపీ అవ్వాలి, ఎల్ఎంపీలు అందరూ ఫ్యామిలీ ప్యాటర్న్స్ అవ్వాలి. అలాగే ఆ రకంగా కూడా ఎక్స్క్లూజివ్గా ఫ్యామిలీ ప్యాటర్న్స్ కోసం కూడా ఒక కార్యక్రమాన్ని మనం అలాగే ఆఫ్ కోర్స్ అది ఆపేసాను ఈ మధ్యకాలంలో. అదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మంత్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హ్యాండ్ రైజ్ చేయండి. ఈ మంత్లో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నటువంటి మన బ్యాంకర్స్ ఎవరు లేరా? అయ్యో, ఓకే, ఎవరు లేరంట. ఓకే అమ్మా, హ్యాపీ బర్త్డే అని నేను నిన్నే చెప్పాను వాడు కేక్ తెప్పించమని. మీరు యూ లాంచ్ ఏ కంప్లైంట్ ఆన్ శ్రావణి, నేను నిన్నే చెప్పాను. అలాగే ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఐ ఆల్వేస్ అన్ఫినిష్ అయ్యంట. అనేక రకాల బ్యాంకుల్లో మనం వర్క్ చేసి ఎస్పెషల్లీ చైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాల్లో పనిచేసి రిటైర్ అయ్యి మనకి తెలంగాణలో స్థిరపడినటువంటి ఆల్ సిఎండీస్, ఆల్ ద ఈడీస్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ని మన బీబీజీలోకి అడ్వైజరీ బోర్డులో తీసుకోవాలని చెప్పి మేము చిన్నప్పుడే అనుకున్నాం, మేము చేయలేకపోయాం. దీనికి ఏదైనా కూడా మీరు నోట్ చేసుకుని ఆ డేటా కూడా మనం తీసుకుని వాళ్ళందరినీ కలిసి మన భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్లో ఒక అడ్వైజరీ బోర్డుగా మనం చేయాలని అనుకుంటున్నాం. అది తప్పనిసరిగా ఈసారి మనం నోట్ చేసుకోండి. మన ఒకసారి ఈసీలో కూడా డిస్కస్ చేసి మన తరఫున ఆ డేటా అంతా తీసుకుని వాళ్ళని కలిసి వాళ్ళు కూడా మన అడ్వైజరీ బోర్డు అంటే వాళ్ళందరూ మన అడ్వైజరీ బోర్డు ఉంటే మనం కూడా మనకి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్ అనేది ఎనీ క్యాస్ట్, ఎనీ కమ్యూనిటీ, ఎనీ రిలీజియన్, బ్యాంకర్స్ అంటేనే మన బీబీజీ యొక్క లక్ష్యమే అది. మనకి ఎటువంటి క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ మనకి ఇది లేదు కాబట్టి అదొక కార్యక్రమం చేయబోతున్నాం. అలాగే అట్ ద సేమ్ టైం అరౌండ్ 2 years బ్యాక్ కూడా అనుకున్నాం, అది కూడా మాకు అన్ఫినిష్డ్ ఎజెండాలో భాగమే. తెలంగాణలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ప్రతి జిల్లాలో కూడా భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ యొక్క చాప్టర్ ఉండాలి. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మన పిహెచ్డీని అపాయింట్ చేయాలి. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మేము బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది, అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా అనేక రకాల కార్యక్రమాలు మనం ముందుకెళ్ళాలని మనం అనుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇంకా మీకు చెప్పాలన్న విషయాలు నెక్స్ట్ ఫెలోషిప్ మీట్లో చెప్తాను. అండ్ రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మెంబర్స్.